హాయ్ ఫ్రెండ్స్! అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. పొద్దున్నే అలాగా పార్క్‌కెళ్దామని డిసైడ్ అయ్యి మా తమ్ముడిని తీసుకొని వెళ్ళాము. ఇక్కడైతే చూడండి భలే ఉంది. నేనైతే తెగ ఉయ్యాల ఊగేస్తున్నాను. ఖాళీగా ఉందని. మా వాడు కూడా ఎంజాయ్ చేస్తున్నాడు. ఇంకా అక్కడి నుంచి అలా ముందుకు చూడండి చిన్న పిల్లలతో ఆడుకోవడానికి భలే ఉంది. ఇక్కడ కూడా చూసారా? నాకైతే భలే నచ్చింది. అందుకనే ఓ 2 సార్లు ఇలా అలా ఊగాము. ఇంకా అలా ముందుకొచ్చాము. చూడండి చిన్న పిల్లలు ఆడించుకోవడానికైతే చాలా బావుంటాయి ఇక్కడ. ఇక్కడ ఈ విమానం ఇక్కడ చూసారా? ఇక్కడ ఎవరో ఒక బాబు ఎక్కుతున్నారు. భలే ఉన్నాయి. అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్ళాము. వెళ్తుంటేమో ఇక్కడ ఏనుగు ఆకారంలో ఒకటి కనిపించింది. ఇదేదో బావుందని లోనకెళ్ళి చూసాం. అది కూడా వీడియో తీసి ఇలా మళ్ళీ బయటకొచ్చేసా. ఇక్కడి నుంచి కొంచెం ముందుకు నడుచుకుంటూ వెళ్తే ఇక్కడ చిన్న పిల్లలు స్కేటింగ్ చేస్తున్నారు. పొద్దున్నే కదా! పైగా స్కూల్ కూడా ఉంది. అందుకే ఎక్కువ మంది లేరు. నేనైతే ఒక ముగ్గురు, నలుగురిని చూసాను. వాళ్ళేమో అలా చేసుకుంటున్నారు. నేనింకా జస్ట్ చూద్దామని వెళ్ళాను. చిన్న వీడియో తీసుకున్నాను చూడండి. ఇక్కడైతే ఆ ఇద్దరు పిల్లలు అక్కడ స్కేటింగ్ చేస్తున్నారు. ఇక్కడ ఈ తమ్ముడెవరో నిల్చున్నారు. ఇంకా నాకైతే భలే నచ్చింది. చూడండి చేస్తుంది ఆ అమ్మాయి. ఇంకా నేనది చూసుకుంటూ సర్లే ఎక్కువ మంది లేరు కదా! ఇంకేం చేస్తామని మేమింకా ఇలా నడుచుకుంటూ ముందుకొచ్చేసాం. అక్కడి నుంచి అలా నడుచుకుంటూ వెళ్తే ఇక్కడ చేపాకారంలో ఒక బొమ్మ కనిపించింది. ఇదైతే నాకు భలే ఉంది. మేము లోనకెళ్తుంటే మా బుడ్డోడు తెగ సరదా పడిపోతున్నాడు. నేనొస్తాను అన్నట్లు. అంటే వెనక నుంచి వద్దామని ట్రై చేసాం. కానీ కొంచెం మనం సన్నగా ఉంటాం గదా! మళ్ళీ ఆ సాహసం ఎందుకులే అనేసి మళ్ళీ వెళ్ళిన దారి గుండా వచ్చేసాం. చూడండి. అటువైపు చిన్న హోల్ ఉంది. మనం రాలేం కదా! ఇంకా అక్కడి నుంచి అలా వచ్చాం. మా వోడు చూడండి పాలు తాగుతున్నాడు. నేనేమో ఈ చెట్టుని చూసుకుంటూ అలా నడుస్తున్నాను. మా తమ్ముడైతే వెనక్కి వీడియో తీస్తున్నాడు. ఇక్కడ చూడండి మా మ్యారేజ్ డేకి ఫోటోషూట్ ఈ పార్క్‌లోనే చేసాం. బావ బర్త్‌డేకి కూడా ఇక్కడే చేసాం ఫోటోషూట్. ఈ మధ్యన ఇది చాలా డెవలప్ చేశారు. మా మ్యారేజ్‌కి ఫోటోషూట్ చేసుకున్నప్పుడు ఇంత బాలేదు. ఇక్కడే ఓ 2, 3 ఫోటోలు తీశారు. ఇక్కడ ఏవైనా ఫంక్షన్స్, ఏవైనా డాన్స్ ప్రాక్టీస్, యోగా అన్నీ చేసుకోవడానికి భలే ఉంటాయి. నేను ఇంకేమో ఇది ఇలా చూసుకుంటూ ముందుకెళ్తున్నాను. ఇలా చూడండి మొత్తం ఇలా ఉంటుంది ఇక్కడి నుంచి. బావుంది కదా! ఇంకా అలా ముందుకు నడుచుకుంటూ వెళ్తున్నాము చూడండి. బావుంది కదా! పార్కు పొద్దున్నే కదా! ఎక్కువ మంది ఎవరు లేరు. చాలా బావుంది. మేము దాన్ని చూసుకుంటూ అలా ముందుకు నడుచుకుంటూ వెళ్తున్నాము. ఇక్కడైతే చూడండి ఈ చేపాకారంలో ఇవి ఎంత బావున్నాయో. నైట్ టైమ్ అయితే ఇవి భలే ఉంటాయి తెలుసా! ఇంకా అలా చూసుకుంటూ వెళ్ళాము. చూడండి ఈ చుట్టూ ఈ గార్డెను అంతాను. ఇప్పుడు పొద్దున్నే చల్లగా ఉంది కదా! అందుకే అక్కడ ఇంకా అలా నడుస్తూ వెళ్తున్నాను. మా తమ్ముడైతే వీడియో తీస్తున్నాడు. "నువ్వు ముందు పదక్క నేను వీడియో తీస్తానులే" అన్నాడు. చూడండి భలే ఉంది. నైట్ టైమ్ ఒకసారొచ్చి ఆ వీడియో కూడా మీకు ఒకరోజు చేసి చూపిస్తాను. భలే ఉంటుంది. ఇక్కడ ఏదైనా ఫోటోషూట్ చేయించుకోవాలంటే మీరు చేయించుకోండి. ఎందుకంటే నాకైతే భలే నచ్చింది. ఇక్కడ చూడండి ఇలా ఇది నడుచుకుంటూ వెళ్తే ఇక్కడ కూడా వాటర్ ఫాల్స్‌తో స్విమ్మింగ్ పూల్ లాగా చాలా బావుంటది. అలా వెళ్ళాను చూస్తున్నాను చూడండి. ఇది బావుంది కదా! ఫోటోస్ అన్నీ ఇక్కడ భలే తీసుకోవచ్చు. ఈ గోడ చూడండి రాళ్ళతో ఎంత బాగా కట్టారో దానికొచ్చి ఆ కలర్ పెయింటే వేయడం వల్ల హైలైట్‌గా ఉంది. ఇది శివాజీ గారి బొమ్మ. బావుంది కదా! ఎందుకంటే అతని పార్క్ కదా! అందుకే శివాజీ గారి బొమ్మ పెట్టారేమో అని నేను అనుకుంటున్నాను. మీకోసం మళ్ళీ ఒకసారి చూపిద్దామని చూడండి. భలే ఉంది. నైట్ టైమ్ అయితే ఇక్కడ ఇంకా బావుంటుంది. మొన్నెళ్ళాను కానీ వీడియో తీయలేదు. ఇక్కడ చూడండి ఈ బొమ్మలు ఇవన్నీ భలే ఉంటాయి. ఇక్కడ కూడా వాటరొస్తది. ఇలా ఉన్నాయి కదా! ఒక్కొక్క షేపు అలా వాటరొస్తది తలపై నుంచి ఇలాగ ఫ్లవర్స్ పట్టుకున్నట్లు భలే ఉంటుంది. ఇక్కడ చూడండి ఇక్కడ కూడా వాటరొస్తది. భలే బావుంటది. ఒకసారి పొద్దున్నే తీసాను. నైట్ టైమ్ కూడా ఒకసారి మీకోసం తీస్తాను. ఇంకా అలా నడుచుకుంటూ ముందుకు వెళ్తున్నాము. ఇక్కడే ఫోటోషూట్ చేసాం. ఉయ్యాల పెట్టి బాబుకి కేక్ కటింగు, డెకరేషన్ లాగా అంతా మనమే అరేంజ్ చేసుకోవచ్చు. ఇంకా మీకది చూపిద్దామని నేను అలా అలా ముందుకెళ్తున్నాను. వాళ్ళైతే మనకి రెంట్‌కిస్తారు. ఫోటోషూట్ అయినప్పుడే బయటన పెడతారనమాట.
ఫోటోషూట్ లేకపోతే లోన పెట్టేస్తారు. ఇక్కడ చూడండి చేపలు మొక్కలు వేసి ఎంత బాగున్నాయో. ఇదిగోండి ఈరోజు ఏదో ఫోటోషూట్ ఉందంట. అందుకే బయట తీసి ఉంచారివి. నేను మీకోసం ఇవి చూపిద్దామని అడిగాను. వీడియో తీసుకోవచ్చా అన్న అంటే, తీసుకోండమ్మా పర్వాలేదు అన్నాను. నేను సరే తమ్ముడు ఈ వీడియో తీద్దాంరా అంటే, సరే అక్క తీద్దాం అన్నాడు. నేనైతే దీన్ని వీడియో తీద్దామని చూడండి ఇక్కడ నిల్చున్నాను. ఇంకా అలా వీడియో తీద్దాము అంటే, సరే అక్క తీస్తాను చూపించు అన్నాడు. నేనేమో చూడండి చూపిస్తున్నాను. ఇదేమో ఇలా తీస్తున్నాను. దానిపైన ఒక బొమ్మ కప్పేసుంది. అందుకనే అది పెయింట్ ఏసినట్లుంటది. ఇదేమో ఎడ్ల బండి. ఇది చూడండి ఒక్కొక్కటి పియానో ఇదిగోండి. ఇవంటే కొన్ని కప్పేసున్నాయి. అందుకే క్లియర్‌గా నేను తీయలేకపోయినా. బాబున్నాడు కదా అని కొన్ని బయటున్నయి తీశాను. ఇదిగోండి ఈ బండి, ఈ జీపు, ఈ రిమోట్ కార్ అన్నీను. ఇంకా అలా ముందుకు నడుచుకుంటూ వెళ్ళాము. అవన్నీ మనకి రెంట్‌కిస్తారు. భలే ఉంటాయి ఫోటోషూట్‌కి పిల్లలకైతే. నేనైతే అక్కడికి సజెస్ట్ చేస్తాను. ఇంకా ఇదిగోండి ఇదే మెయిన్ గేటు. ఇంకా అలా నడుచుకుంటూ ముందుకెళ్ళాను. చూడండి ఇక్కడ భలే ఉంది కదా! వీడియో తీస్తుంటే నాకు భలే నచ్చింది. తమ్ము మొత్తం వీడియో తీ తమ్ము అన్నాను. ఇదిగోండి ఇక్కడైతే మేము ఎన్ని ఫోటోస్ తీసుకున్నామో. బాబుకి ఫోటోలు తీసాము. మా అక్కాల పిల్లలు, మా బావాళ్ళందరూ ఇక్కడ మంచి మంచి ఫోటోలు తీసుకున్నారు. భలే ఉంది తెలుసా! ఏదో పెద్ద హోటల్‌కి దానికి వెళ్ళినట్లు భలే సెట్ చేశారిది. మా మ్యారేజ్ దీనికైతే నిజంగా చెప్తున్నాను ఏం లేదు. ఇది ఈ మధ్యన డెవలప్ చేశారు. ఫోటోషూట్‌కెళ్ళినప్పుడు నేనైతే షాక్ అయిపోయినా ఎంత బావుందా అనేసి. భలే ఉంది కదా! మా పాప ఫంక్షన్‌కి కూడా ఇక్కడే ఫోటోషూట్ చేయించాం. ఇదిగోండి మా తమ్ముడు వాడిని పట్టుకొని ముందు నడుస్తున్నాడు. నేనైతే చుట్టూ వీడియో తీస్తున్నాను. వాడేమో అక్క నేను షార్టే వేసుకున్నాను కదా! నన్ను తీయకక్క అంటున్నాడు. నేనేమో ఇది ఇంకా ముందుకు నడుస్తున్నా. చూడండి ఈ మెట్లు ఇలే నేను చూడటం ఫస్ట్ టైమ్. ఆ రోజు మేము ఇటు కూడా రాలేదు. ఈ కిందకి ఇదేదో బావుందని మేము కిందకి నడుస్తూ అలా వెళ్తున్నాము. చూడండి భలే ఉంది. ఎంతమంది నడిచినా పర్వాలేదు. ఏదో పెద్ద ఎక్కువ మంది జనాలుంటారు చూడండి. అక్కడ వెళ్ళేలాగా భలే కట్టారిది. చూడండి పొద్దున్నే కదా ఖాళీగా ఉంది. మేము కూడా అలా వీడియో తీసుకుంటూ ముందుకు నడుచుకుంటూ వెళ్ళాము. ఇక్కడ ఇలా వీడియో తీస్తుంటే ఇక్కడ ఎక్సర్సైజ్ చేసినోళ్ళు ఉంటారు. అదిగోండి చిన్న పిల్లలు, ఒక అంకులు ఇలాగా. ఇక్కడ ఈ అంకుల్ వీళ్ళేమో కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఎక్సర్సైజ్ అయిపోయిందంట. అలా మాట్లాడుకుంటున్నారు. మేమేమో సరేలే వీడియో తీసుకుందామని వాళ్ళు కూడా వీడియో తీశాను. ఇక్కడ ఈ పక్కన కూడా ఇంకో అంకుల్ వాళ్ళుంటారు. వీళ్ళు కూడా యోగాలో ఏదో చేశారంట. వీళ్ళు కూడా మాట్లాడుకుంటున్నారు. ఇంకా చేసేదేం లేక నేను వీడియో తీసుకుంటూ ముందుకు నడుస్తున్నాను. ఇందాక చూపిచ్చాను కదా విమానం ఇదే. ఈ లాన్ నుంచి వెళ్ళి అటు సైడ్ నుంచి రావచ్చు. భలే ఉంటది చిన్న పిల్లలు ఆడుకోవడానికి. మా బుడ్డోడు భలే సరదా పడుతున్నాడు గానీ నేను ఆడినెక్కడా దించలేదు. ఎందుకంటే మట్టి, చెత్త ఉంటది కదా! అందుకనేసి. ఇక్కడ చూసారా? భలే ఉంది. నాకు బా నచ్చింది. దీన్నేమో ఒకసారి తిప్పుదామని నేను ఇలా తిప్పుతుంటే మా తమ్ముడు వీడియో తీస్తున్నాడు. వీడైతే భలే సరదా పడుతున్నాడు. బావుంది కదా! మనం ఒక్కసారి తిరిగితేనే సరిపోద్ది. అదే తిప్పుతుందంట మనల్ని. ఇంకా వాడిని అలా పట్టుకున్నాను. ఇక్కడి నుంచి కొంచెం ముందుకొస్తే ఇక్కడ ఒక ఉయ్యాలుంది. అదే చిన్న పిల్లలు ఊక్కోవచ్చు. వీడంటే ఊగలేడు గదా! నేనందుకే వీడిని ఇలా పెట్టి ఒక చిన్న ఫోటో తీశాను. వీడేమో ఫోటో వైపు చూడలేదు. ఇంకా అంతా అయిపోయింది. ఇంటికి వెళ్ళిపోదామని రెడీ అయ్యాము. వాడు చూడండి మూతెలా పెడుతున్నాడో. ఇటు చూడరా వీడియో తీస్తానంటే నేను చూడనన్నట్లు రియాక్షన్ ఇచ్చాడు. వాడికి